రుచికరమైన రసం. దానికోసం ధనియా, ఎండుమిర్చి, లసూన్, వెల్లుల్లి, అదరక్, అల్లం, మెంతులు, మెతి, మిరియాలు, జీర, టమాటా, మిరియాలు, టమాటా వీటన్నిటినీ మిక్సీ చెయ్యాలి. చింతపండు దీన్ని ఇలా గుజ్జు చేసుకొని తీసుకొని ఉంచుకోవాలి. పోపు కోసం కాందా, కర్రీ లీవ్స్ అండ్ ఆవాలు. బస్ స్టవ్ పై పాత్ర పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. అందులో ఆవాలు వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ఉల్లిపాయలు, కాందా, అప్పుడే కర్రీ లీవ్స్. ఉల్లిపాయలు వేగాక మనం మిక్సీ చేసుకున్న ఈ ముద్ద ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో వేసేయాలి. వేసి బాగా కలపాలి. బాగా వేయించి ఇలా ఆ మసాలా ముద్ద వేసి చక్కగా వేయించాలి. బాగా వేయించుకోవాలి. ఇందులోనే పసుపు, హల్దీ, సాల్ట్ ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేయాలి. ఇలా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ చూసుకోండి, సరి చూసుకోండి. ఇలా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆపితే సరిపోతుంది. ఓకే, అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఆపేసి మూత పెట్టేద్దాం. అంటే ఎంతో రుచిగా ఉన్న చారు రెడీ. వేడి వేడి అన్నంలో అలా పక్కన చిన్న ఆమ్లెట్ నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి.